పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. నీవు మా ఆశ్రయము, మా దుర్గము, మా రక్షణ, మా కీడెము తండ్రి. ప్రతి విషయంలో కూడా తండ్రి మాకు సమీపముగా ఉన్న దేవుడివి తండ్రి. దేవా, మా ఆపత్కాలములో, మా కష్టకాలములో, మా దుఃఖ సమయములో, మా హృదయము వేదనతో కృంగినప్పుడు దేవా, నీ రెక్కల చాటుకు మేము వచ్చినప్పుడు దేవా, నీ రెక్కల చాటుకు మేము దాగుకొనినప్పుడు మమ్మల్ని ఆదరించే దేవుడివి. బలమైన నీ వాక్యము చేత మమ్మల్ని ఎంతో ధైర్యపరిచే దేవుడివి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనుదినము నీ వాక్యము చేసి సంతృప్తి చెందుతున్నారు తండ్రి. నీ రెక్కల చాటున వారు భద్రముగా ఉంటున్నారు తండ్రి. దేవా, ఏ కష్టాన్నైనా సహించగలుగుతున్నారు, ఏ పరిస్థితులైనా ఓర్చుకొనగలుగుతున్నారు. ఎందుకంటే వారు నీ గుడారములో నివసించుచున్నారు ప్రభువా. దేవా, వారికి ఉన్న పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా మార్చగలిగే దేవుడు నీవే కదా తండ్రి. అంతగా మీ మీద ప్రభువా ఆ బిడ్డల ఆశతో ఉంటుండగా వారి పరిస్థితులన్నిటినీ మీరు మార్చండి దేవా. వారు మిమ్మల్ని ఎంతగానో నమ్ముచుండగా కృపతో దయతో వారిని జ్ఞాపకము చేసుకోండి. నేను నమ్మిన బిడ్డలు మీ యందు పరిపూర్ణమైన విశ్వాసముతో ఉన్న బిడ్డలను దయతో జ్ఞాపకము చేసుకోమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.